మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈ రోజు రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది। మద్య నిషేధం చేసి మహిళలకు అండగా ఉంటాను అన్న ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళే మద్యం మాఫియా, మద్యం బ్లాక్ మార్కెట్ లాగా నడుపుతున్నారు। ఇప్పుడు చూస్తుంటే మహిళలకు అంతా మాట ఇచ్చారు, మద్య నిషేధం అని మాట ఇచ్చి మహిళలను మోసం చేశారు। ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా మద్యం సేవించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గిన దాఖలాలు లేవు। సర్వే చూసుకుంటే 34% మంది మద్యం సేవిస్తున్నారు। కల్తీ మద్యం తాగి ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు, ప్రాణాలు కోల్పోయారు। ఈ కల్తీ మద్యం అమ్మకాల్లో లక్షల కోట్లు లూటీ చేశారు। ప్రభుత్వం వచ్చాక మద్య నిషేధం, అధికారం వచ్చాక మద్య నిషేధం అని చెప్పి ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాల చర్యలు చేపట్టారు। అందులో ప్రముఖ నాయకులు మద్యం తయారీలో ఆరితేరి తయారీ కంపెనీలు కూడా నిర్వహిస్తున్నారు। మహిళలను మోసం చేసి మద్య నిషేధం అనే మాట తప్పిన వీళ్ళకి అంతా మహిళా శక్తి ఏకమై రేపు సమాధానం చెప్తారు। రహదారులు, R&B రహదారుల దగ్గర మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా అది ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం నడుచుకుంటుంది। రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం భవిష్యత్తు బాగుపడుతుంది। మిత్రులందరికీ కూడా నమస్కారం। మరి ఈరోజు మద్యం ఏరులై పారుతా ఉంది। ఏదైతే ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజలను మభ్యపెట్టి ఓట్లు ఎంచుకొని మరి ఆ రోజు పాదయాత్రలో కూడా చెప్పాడు, మద్యపాన నిషేధం అనేది దశల వారీగా చేస్తాను, మరి మరొకసారి ఎలక్షన్కి వచ్చే నాటికి మద్యపాన నిషేధం చేయకుండా ఓట్లు అడగనని చెప్పేసి చెప్పాడు। ఈరోజు ఎక్కడైనా ఒకసారి గమనించండి మీడియా మిత్రులు కానీ, సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది। ఏ చిన్న బడ్డీ బంకులోనైనా సరే ఈరోజు డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి, ఇవి అందరికీ తెలిసిన విషయం। మరి ఈరోజు మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవు, దాంట్లో ఉన్నంటే అంతర్యం ఏమిటి అనేది మీరు స్పష్టంగా గమనించాలి, ఈ ప్రజలకు చేరవేయాల। ఈ డబ్బు ఎక్కడికి వెళ్తా ఉంది? ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం డిజిటల్ లావాదేవీలలో ముందుందని చెప్పేసి మనం సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం। మరి అలాంటి నేపథ్యంలో కోట్లాది రూపాయలు మద్యం అమ్మకం ద్వారా వచ్చేటువంటి డబ్బు ఎక్కడికి వెళ్తా ఉంది? మరి మద్యపానాన్ని దశల వారీగా నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రకంగా మద్యం ఏరులై పారుతా ఉంది, ఆ బాన్స మద్యం మీద ఆదాయాన్ని చూపించి